సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ ఫైర్ ఫాక్స్ అండ్ క్రోమ్ ఆన్లైన్ ఆఫ్లైన్. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అవి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫైర్ ఫాక్స్ ఆఫ్లైన్ ఇన్స్టాలేషన్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫైర్ ఫాక్స్ అనేది ఆఫ్లైన్ కాబట్టి అది ఇన్స్టాల్ అయిపోతుంది సక్సెస్ఫుల్ గా. కాకపోతే ఏంటంటే మనకి అది ఓల్డ్ వర్షన్ కావడం వల్ల మనకి ఐమైక్రోస్ అనేది ఒక స్క్రిప్ట్ ఉంటది. ఆ స్క్రిప్ట్స్ రాయడానికి యూజ్ చేస్తారు జనరల్ గా. ఇది ఇన్స్టాల్ కాదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని సైట్స్ అనేది బ్లాక్ అయిపోతాయి, అవి ఓపెన్ కావన్నట్టు. ఒకవేళ ఫైర్ ఫాక్స్ ఆన్లైన్ ఇన్స్టాలేషన్ అంటే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవుతుంది, అది 50%. అది 50% ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నో ఎర్రర్స్, అంటే ఒక్కసారి ఇన్స్టాల్ అయితే దానికి ఎర్రర్స్ ఉండవు, ప్లస్ నో సైట్స్ విల్ బి బ్లాక్డ్ అన్నట్టు. ఏ సైట్స్ బ్లాక్ కావు. అదే క్రోమ్ అయితే ఆఫ్లైన్ ఇన్స్టాలేషన్ లో క్యాన్ బి ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ, బట్ అంటే ఎర్రర్స్ లైక్ సర్టిఫికేషన్ ఎర్రర్స్, HTTPS విల్ బి బ్లాక్డ్, సైట్స్ విల్ నాట్ బి ఓపెన్డ్. అంటే మనకి ఇవి ఇన్స్టాల్ అవుతుంది ఆఫ్లైన్ కాబట్టి, కాకపోతే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ ఎర్రర్స్ వస్తాయి అన్నట్టు. అంటే మనకి ఓపెన్ చేసేటప్పుడు దిస్ పేజ్ కెనాట్ బి ఓపెన్ అంటే సర్టిఫికేషన్ వాంటెడ్ అనేసి కొన్ని సాఫ్ట్వేర్స్ వల్ల ఏంటంటే మనకి సైట్స్ అనేది ఓపెన్ కావన్నట్టు, ఎర్రర్స్ వస్తాయి. సో అదే క్రోమ్ ఆన్లైన్ అయితే మనకి 50% ఛాన్సెస్ ఉంటాయి ఇన్స్టాల్ కావడానికి. ఒకవేళ వన్స్ ఇన్స్టాల్ అయితే మనకి నో ఎర్రర్స్, ఓపెన్స్ ఆల్ సైట్స్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. అందుకని మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్ లో అప్ టు డేట్ అంటే ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఆఫ్లైన్. సో టు అవాయిడ్ డిసడ్వాంటేజెస్ అంటే క్రోమ్ అయితేనేమో ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ ఆఫ్లైన్. మనకి ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ అన్నట్టు. అయితే ఫైర్ ఫాక్స్ అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫైర్ ఫాక్స్ కి ఆఫ్లైన్ డౌన్లోడ్ అంటే ఆఫ్లైన్ ఇది కూడా సేమ్ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఎర్రర్స్ అనేది రావన్నట్టు అప్ టు డేట్. అంటే ఎప్పటికప్పుడు ఎప్పుడు ఇన్స్టాల్ చేసినా గానీ మనకి అది ఆన్లైన్ లో నుంచి అంటే నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టు. ఆఫ్లైన్ డౌన్లోడర్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎర్రర్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో అవి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఫైర్ ఫాక్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినట్టయితే ఆఫ్లైన్ లో మనకి అంటే ఆఫ్లైన్ డౌన్లోడర్ లో మనకి క్రోమ్ ఉంది ప్లస్ ఫైర్ ఫాక్స్ ఉంది. సో ఫైర్ ఫాక్స్ అనేది ఆఫ్లైన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, స్టాండర్డ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి మా మొజిల్లా ఫైర్ ఫాక్స్ సెటప్ అనేది ఓపెన్ అవుతుంది. సో లాంచ్ ఫైర్ ఫాక్స్, డు నాట్ ఇంపోర్ట్ ఎనీథింగ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఐమైక్రోస్ అంటే కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేయడానికి ఐమైక్రోస్ అనేది ఫైర్ ఫాక్స్ లో కావన్నట్టు. అది ఎట్లా అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. గూగుల్లో మీకు ఐమైక్రోస్ ఫర్ ఫైర్ ఫాక్స్ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ చేస్తే యాడ్ ఆన్స్ లో అంటే ఐమైక్రోస్ ఫర్ ఫైర్ ఫాక్స్ అంటే యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేసినప్పుడు సో ఇవి ఇన్స్టాల్ కావన్నట్టు ఐమైక్రోస్ అనేది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఆఫ్లైన్ దీని వల్ల అంటే ఇవన్నీ ఇంతకుముందు చూసాం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ ఫైర్ ఫోన్ ఆఫ్లైన్ వల్ల ఏంటంటే మనకి ఓల్డ్ వర్షన్ కావడం వల్ల అప్ టు డేట్ లేకపోవడం వల్ల ఇక్కడ మనకి ఏంటంటే డౌన్లోడ్ లేటెస్ట్ టు అవాయిడ్ డిసడ్వాంటేజెస్. డౌన్లోడ్ లేటెస్ట్ ఆఫ్లైన్ firefox/chrome అంటే మనకి ఎప్పుడైనా సరే లేటెస్ట్ ఆఫ్లైన్ ఫైర్ఫాక్స్ అండ్ క్రోమ్ ఫ్రమ్ నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ అయితే అన్నట్టు. డిసడ్వాంటేజెస్ అనేది రావన్నట్టు. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే డిసడ్వాంటేజ్ ఇక్కడ మనం చూడొచ్చు ఐమైక్రోస్ ఫర్ ఫైర్ఫాక్స్ చూసినట్టయితే మనకి యాడ్ టు ఫైర్ఫాక్స్ అని క్లిక్ చేయాలంటే మనకి నాట్ అవైలబుల్ ఫర్ ఫైర్ఫాక్స్ 26.0 అని ఉంది. సో ఇప్పుడు మనకి ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ లేటెస్ట్ ఫైర్ఫాక్స్ ఆఫ్లైన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి
డౌన్లోడ్ ఫైర్ ఫాక్స్ 443 పాయింట్స్ ఇక్కడ ఉంది మనకి ఆఫ్లైన్ అనేది. వాట్ ఆర్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్స్ ఫర్ ఫైర్ ఫాక్స్ అని ఉంది. సో ఇక్కడ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ ఫైర్ ఫాక్స్ అనేసి. ఫైల్ హిప్పోలో మీకు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ దొరుకుతుంది. సో క్రోమ్ అయితే మాత్రము సో ఇక్కడ ఫైల్ హిప్పో ఉంది. ఇక్కడ మనకి ఓల్డ్ వర్షన్స్ వల్ల తేడా ఏంటంటే మనకి స్లో ఉంటే అన్నట్టు. ఓల్డ్ వర్షన్స్ ఆర్ వెరీ స్లో. ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఆఫ్లైన్ అనేది వచ్చేసింది ఫైర్ ఫాక్స్ లో మనకి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ విండోస్ 2000 ఎక్స్పీ విస్తాకి వీటన్నిటికీ అప్లికబుల్ అన్నట్టు. సో ఇక్కడ నేను డౌన్లోడ్ కొడుతున్నా. డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ 43.62 MB అని. సో ఇది డౌన్లోడింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ లో చూద్దాం. మనకి క్రోమ్ ఆన్లైన్ ఆఫ్లైన్. క్రోమ్ ఆన్లైన్ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి గూగుల్ క్రోమ్ అని టైప్ చేయాలి. సో చూసినట్టయితే మనకి క్రోమ్ గూగుల్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ ఫర్ పర్సనల్ కంప్యూటర్స్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి అంటే గెట్ ఎ ఫ్రీ వెబ్ బ్రౌజర్ అంటే డౌన్లోడ్ క్రోమ్ అని ఉంది. డౌన్లోడ్ క్రోమ్ ఫ్రమ్ అదర్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు చూసినట్టయితే క్రోమ్ దీని మీద డౌన్లోడ్ ఇద్దాం. డౌన్లోడ్ క్రోమ్. సో హెల్ప్ మేక్ గూగుల్ క్రోమ్ బెటర్ బై ఆటోమేటిక్. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం సేవ్ ఫైల్ అని క్లిక్ చేయాలి. సో ఇదేంటంటే క్రోమ్ మనకి ఆన్లైన్ అన్నట్టు. ఆన్లైన్ డౌన్ అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ చాలా మనకి ఇన్స్టాలేషన్ అనేది 50% ఛాన్సెస్ ఉంటాయి. క్రోమ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ టైం టేకింగ్ ప్రాసెస్. సెకండ్ ఏంటంటే మనకి 50% ఛాన్స్ టు ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. అంటే మనకి 50% ఛాన్సే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా దీనికి వెళ్ళొద్దు అన్నట్టు క్రోమ్. సో మనకి ఆఫ్లైన్కి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్. ఆల్టర్నేట్ ఆఫ్లైన్ గూగుల్ క్రోమ్ ఇన్స్టాలర్ దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టాల్ క్రోమ్ ఆఫ్లైన్ ఆన్ విండోస్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ టు ఇన్స్టాల్ క్రోమ్ ఫర్ 1 అకౌంట్ అంటే క్లిక్ ఇన్స్టాల్ ఫర్ ఆల్ అకౌంట్స్. ఇక్కడ దీనికి తేడా ఏంటంటే మనకి ఆల్ అకౌంట్స్ అంటే ఒక ఐపీ అయితే అంటే హోమ్ యూజర్ ఇండివిజువల్ యూజర్ అయితే ఇదే అకౌంట్. ఒకవేళ ఇక్కడ మోర్ దాన్ 1 ఐపీస్ అయితే క్లిక్ టు ఇన్స్టాల్ క్రోమ్ ఫర్ ఆల్ అకౌంట్స్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇండివిజువల్ యూజర్ అంటే హోమ్ యూజర్ అయితే దీని మీద క్లిక్ చేయాలి. ప్రెసెంట్ నేను అన్నిట్లలో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను డౌన్లోడ్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అనేసి తర్వాత యాక్సెప్ట్ అని ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి 43.3 MB ఉంది. ఇంతకుముందు చూసినట్టయితే మనకి ఎంత ఉంది? ఇక్కడ 906 KB ఉంది. 906 KB ఉంది. ఇది ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే 43.3 MB ఉంది. దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అట్లనే ఫైర్ ఫాక్స్ కూడా మనకి ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ
డౌన్లోడ్ లేటెస్ట్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్. సో ఇది కూడా అంతే, అట్లనే ఆఫ్లైన్. సో ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఇన్స్టాలేషన్ అనేది. ఫస్ట్ క్రోమ్ చూద్దాం, తర్వాత ఇక్కడికి వెళ్దాం. సో 2 minutes రిమైనింగ్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 1 minute 54 seconds ఉంది ఇంకా రిమైనింగ్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం చూసినట్టయితే క్రోమ్ స్టాండ్ అలోన్ సెటప్ ఫర్ ఆల్ అకౌంట్స్ డౌన్లోడ్ చేస్తున్నాను నేను. ఒకవేళ సింగిల్ అకౌంట్ అయితే ఇండివిజువల్ అకౌంట్, హోమ్ యూజర్కి అయితే అది వేరే తీసుకోవాలి. అదే ఫైర్ ఫాక్స్ అయితే డౌన్లోడ్ లేటెస్ట్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అంటే మనకి చాలా వస్తాయి. అందులో నుంచి మనకి ఇది 43.62 MB ఉంది ఫైర్ ఫాక్స్ అనేది. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్టయితే దీని మీద క్లిక్ చేయాలి, ఆఫ్లైన్ మీద. దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఫైర్ ఫాక్స్ క్రోమ్ అనేది స్టాండ్ అలోన్ సెటప్ ఉంది, మనం డౌన్లోడ్ చేసింది 43 MB. అది ఇన్స్టాల్ అయిపోతుంది అన్నట్టు డైరెక్ట్. సో మనకి విత్ ఇన్ 5 minutes లో వచ్చేస్తుంది. అదే మనకి ఆఫ్లైన్ అయితే మనకి ఆన్లైన్ అయితే మనకి 20 minutes అట్లా తీసుకుంటుంది. ఇది ఆఫ్లైన్ కాబట్టి మనకి దీని మీద రన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో డౌన్లోడ్ చేసిన క్రోమ్ మీద మనకి దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మనకి సెటప్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దాని మీద రన్ అని క్లిక్ చేస్తే విత్ ఇన్ 5 minutes మనకి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆన్ యువర్ మార్క్స్ అని ఉంది, కనెక్టింగ్ టు ద ఇంటర్నెట్, డౌన్లోడింగ్ అని వచ్చింది, ఇన్స్టాలింగ్ అని వచ్చింది ఇక్కడ మనకి. అదే ఆన్లైన్ అయితే మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఇన్స్టాల్ అవ్వడం. మనం ఇంతమంది ఐడియం అనేది డౌన్లోడ్ చేసినాం కదా, దాని ద్వారా అంటే ఇక్కడ చేయొచ్చు అన్నట్టు. ఇట్లా అబ్సల్యూట్ ఫైర్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి క్రోమ్ అనేది ఓపెన్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏది టైప్ చేసినా కానీ మనకి ఎర్రర్స్ అనేది రావు. సక్సెస్ఫుల్ గా మనకి క్రోమ్ అనేది ఇన్స్టాల్ చేసినాం.
నెక్స్ట్ మనము సక్సెస్ఫుల్ గా ఇది క్రోమ్ ఇన్స్టాల్ చేసినాం కదా, నెక్స్ట్ మనం ఫైర్ ఫాక్స్ చూద్దాం. సో ఇంతకుముందు మనకి సక్సెస్ఫుల్ గా గూగుల్ క్రోమ్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ ఫాక్స్ అనేది ఆఫ్లైన్ డౌన్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ డౌన్లోడ్ మీద ఇక్కడ మనం చూసినట్టయితే 3 minutes అని ఉంది. ఫైర్ ఫాక్స్ సెటప్ 41.0.2. ఇక్కడ ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి iMicro స్క్రిప్ట్స్ కానీ మనకి ఓపెన్ గా, ఇంకొకటి ఏంటంటే మనకి సర్టిఫికేషన్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. దాని గురించి మనకి లేటెస్ట్ అని డౌన్లోడ్ చేసుకుంటాం అన్నట్టు. సో ప్రెసెంట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఫైర్ ఫాక్స్ ఓల్డ్ వర్షన్ ఉంది, దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటాను. అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకి iMicros కానీ ఏదైనా స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ మనకి ఏదైనా సర్టిఫికేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ గా రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఆఫ్లైన్ వచ్చింది 40.7 MB అని. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఆల్రెడీ ఉంది, కాకపోతే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏమైతుందంటే మనకి అప్గ్రేడ్ అవుతుంది అన్నట్టు. సో రన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్స్ట్రాక్టింగ్ అని వచ్చింది. సో దీని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. The procedure entry point get logic information could not be located in the dynamic library kernel.n. ఓకే, తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసి మనం ఫినిష్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ ఫైర్ ఫాక్స్ ఇక్కడ ఓపెన్ అయింది. సో మనకి ఇక్కడ యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ iMicros ఫర్ ఫైర్ ఫాక్స్, ఇక్కడ iMicros ఫర్ ఫైర్ ఫాక్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం.
సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఐ మైక్రోస్ ఫర్ ఫైర్ ఫాక్స్ అనేది వచ్చింది. ఇంతకుముందు మనకి ఇది ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ లేదు. సో యాడ్ టు ఫైర్ ఫాక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎ ఫ్యూ సెకండ్స్ రిమైనింగ్ అని ఉండి మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది ఐ మైక్రోస్. ఇది ఏంటంటే మనకి స్క్రిప్ట్స్ రన్ కావడానికి అన్నట్టు. ఇక్కడ మనం చూసినట్టయితే ఓకే ఇన్స్టాల్ రీస్టార్ట్ నౌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి యాడ్ ఆన్స్ లో మనకి ఐ మైక్రోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అన్నట్టు. యాడ్ టు ఫైర్ ఫాక్స్ లో మనకి ఇక్కడ మనం చూసినట్టయితే ఐ మైక్రోస్ స్క్రిప్ట్ అనేది ఐ మైక్రోస్ అనేది వచ్చేసింది అన్నట్టు. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఇవి స్క్రిప్ట్స్ రన్ చేయడానికి అన్నట్టు. ఇవన్నీ ప్లే పాజ్ స్టాప్ గానీ కరెంట్ ఇవన్నీ. సో ఇట్లా మనము ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అనేది చూడొచ్చు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకి నెవర్ అన్ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ Chrome/Firefox. Just upgrade update to new version అంతే. ఒకవేళ అన్ఇన్స్టాల్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి అన్నట్టు. ఇఫ్ వి అన్ఇన్స్టాల్ మనకి ఒకవేళ అన్ఇన్స్టాల్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి అన్నట్టు. ఎలాంటి ఎర్రర్స్ అంటే మనకి డిస్క్ చెక్ అనేది రన్ చేయమని, లైక్ డిస్క్ చెక్ టు రన్ డిస్క్ చెక్. డిస్క్ చెక్ అనేది రన్ కావడానికి మనకి డిస్క్ చెక్ అనేది రన్ చేయమని మనకి ఎర్రర్స్ వస్తాయి ఉంటాయి. ఏంది డిస్క్ చెక్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ షేరింగ్ కోటా, ఇక్కడ మనకి టూల్స్ మీద క్లిక్ చేయొచ్చు. టూల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చెక్ నౌ, ఇక్కడ మనకి డీఫ్రాగ్మెంటేషన్ ఉన్నాయిగా, మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి డీఫ్రాగ్మెంట్ నౌ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే చేస్తే మనకి ఆ ఎర్రర్స్ అనేది పోతాయని వస్తాయి అన్నట్టు. సో అట్లా మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని మనకి ఎప్పుడైనా ఇట్లా ఇన్స్టాల్ చేయాలి. Successfully installed Chrome and Firefox. మనం ఇట్లా మనం సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు Chrome and Firefox. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండి. సో ఇంతకుముందు మనము ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది సక్సెస్ఫుల్ గా మనం చూసాం Chrome and Firefox కి. నెక్స్ట్ ఇన్స్టాల్ ఫ్లాష్ ప్లేయర్. అంటే ఫ్లాష్ ప్లేయర్ అనేది మనకి క్రోమ్ కి ఫైర్ ఫాక్స్ కి ఎక్స్ప్లోరర్ కుంటే అవి ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి నెట్ లో నుంచి. తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ అని ఉంది, 11 ఉంది, ఫర్ క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ అని ఉంది. ఇక్కడ మనకి ఫైర్ ఫాక్స్ ఒపేరా ప్లగ్ ఇన్ బేస్డ్ బ్రౌజర్ అంటే దీని మీద క్లిక్ చేసి తర్వాత ఇన్స్టాల్ ఫ్లాష్ ప్లేయర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ మీద క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి వెళ్ళాలి. తర్వాత దీని మీద ఇన్స్టాల్ కొట్టాలి. తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. సేమ్ ఇవి ఫ్లాష్ ప్లేయర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూట్యూబ్ వీడియోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ రన్ చేసేటప్పుడు కానీ మనకి జనరల్ ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఈ ఫ్లాష్ ప్లేయర్ ఎర్రర్స్ అనేటివి రావన్నట్టు. సో ఇట్లా మనము సక్సెస్ఫుల్ గా మనకి ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ చేసాము, క్రోమ్ ఇన్స్టాల్ చేసాము, ప్లస్ ఫ్లాష్ ప్లేయర్ కూడా యాడ్ చేసాం అన్నట్టు.